ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఏ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కాపుదల. తండ్రి కొనుగకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా. మరి అందరిని బట్టి తండ్రికి ఒక్క కృతజ్ఞత, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే ఏ నూతన దినంలో మనల్ని క్షేమంగా మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప, తండ్రికి మన మీద ఉన్న ప్రేమ. కాబట్టి అంత ప్రేమించే మన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే ప్రార్థన చేసిన తర్వాత ఇక నా సమస్యకి పరిష్కారం వచ్చిద్దా రాదా, నా ప్రార్థనకు జవాబు వచ్చిద్దా రాదా, నా సమస్య పోయిద్దా పోదా అని అపనమ్మకంతో మాత్రం ఉండొద్దండి. ఎందుకంటే తండ్రిని మనం ఎంత బలపరిస్తే అంత గొప్ప కార్యాలు, అద్భుతాలు మనం పొందుకుంటాము. తండ్రిని బలపరచండి. ఖచ్చితంగా నా తండ్రి చేస్తాడు. ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు. ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు. ఖచ్చితంగా నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి మాత్రమే నా కుటుంబాన్ని కట్టగలడు. నా కుటుంబాన్ని నా కుటుంబ ఆర్థిక స్థితిని మార్చగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది. నేనెందుకు దుఃఖపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అని మీరు మనసులో స్థిరమైన విశ్వాసంతో ఉండండి. ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు పొందుకుంటారు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం నా ప్రభా. గడిచిన రాత్రంతా మేమంతా ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా ప్రభా. మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటిన కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులెంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి ఏ పాటి వారం నా ప్రభా. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదలలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఏ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అయినా సరే ప్రభా, మమ్మల్ని క్షేమంగా సజీవులుగా ఉంచిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరెవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి నా ప్రభా ప్రార్థించమని అడిగారు నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, సమాధానం లేని పరిస్థితులైనా సరే నా ప్రభ, గొడవలు ఉంటే నా తండ్రి గొడవలు తీసివేసి ప్రశాంతమైన వాతావరణాన్ని, సమాధానాన్ని, శాంతితో నా ప్రభ కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనాన్ని అనుగ్రహించండి. సాత్వికులు తండ్రిని వారు భూలోకంలో స్వతంత్రించుకొందరు అన్నారు. సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా ప్రభ. ఈ భూమి మీద ఉన్న జనులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని మీరు చెప్పారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా ప్రభ. మోషే గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు. అయినా సరే ఆశ అంత సాత్వికులుగా ఉండడం అది సాధ్యమేనా అని నా ప్రభ, మీ కృప మాకు తోడుగా ఉంటే, మీరు అనుగ్రహిస్తే ఖచ్చితంగా మేము సాత్వికులుగానే ఉంటాం నా ప్రభ. కోపం, ద్వేషం, అసహనాన్ని నా ప్రభ మాలో నుంచి తీసివేయండి నా ప్రభ. మా కుటుంబాలను మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. మీరెంత సహించారు, మీరెంత ఓర్పు, సహనంతో ఉన్నారు, అటువంటి సహనాన్ని మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధత నా ప్రభా మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీరెంత పరిశుద్ధంగా జీవించారు, అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే జాలిగల దేవా, కరుణగల దేవా, మీరెంత పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించారు, ఓర్పుతో సహించారు. అటువంటి ఓర్పు, సహనాన్ని, మీ మనసుని, మీ శాంతిని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయండి. ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, మరి ఎందుకు సడన్ గా ఎందుకు ఇన్ని మార్పులు వస్తున్నాయి? ఎందుకు నా కుటుంబం ఇట్లా చెల్లా చెదురైపోతుంది, పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి ఎందుకు అని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు నా తండ్రి తెలియక తప్పు చేసి ఉంటే, తెలియక మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభా, ఎవరి విషయంలోనైనా నా తండ్రి బిడ్డలు నా ప్రభా మరి వారిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని, పశ్చాత్తాపపడే మనసును నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా
ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆర్థికంగా నా ప్రభ మీరే నా ప్రభ ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి లేమి పరిస్థితి నా ప్రభ బిడ్డలకు రానివ్వద్దు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నారు నా తండ్రి దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి. అయినా సరే మీరే మాకు కాపరిగా ఉన్నప్పుడు నా తండ్రి మాకు లేమి అనేది మా కుటుంబాల్లో ఉండదు నా ప్రభ. కానీ ఉంటుంది అంటే లేమి పరిస్థితిలో ఉన్నారంటే నా ప్రభ ఖచ్చితంగా మీ కాపుదల మాకు లేనట్టేగా నా తండ్రి. మీ కాపుదల మేము పోగొట్టుకున్నామంటే మేము ఎంత భయంకరమైన పాపం చేసామో నా ప్రభ, భయంకరమైన తప్పు చేసి మీ మనసు నొచ్చుకునేలా మేము ఎంత భయంకరంగా ప్రవర్తించేమో నా తండ్రి. అందుకే మీ కాపుదల పోయింది కాబట్టి, పోగొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మా కుటుంబాలు లేమి పరిస్థితి నా ప్రభ మాకు ఏర్పడింది నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. జాలిగల దేవా, కరుణగల దేవా, మీరే మా కాపురిగా ఉండి నా తండ్రి మాకు ఏ లోటు లేకుండా నా ప్రభ కుటుంబాలు నా తండ్రి ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆర్థికంగా ఆశీర్వదించండి నా ప్రభ, ఆరోగ్యపరంగా ఆశీర్వదించండి నా తండ్రి, ఉద్యోగపరంగా నా ప్రభ, మరి వ్యాపార పరంగా వారు చేసే పని నా తండ్రి, వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు నా ప్రభ వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఆశీర్వాదం, మీ కాపుదల నా ప్రభ మాకుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా నా ప్రభ మరి బిడ్డలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఐశ్వర్యవంతులుగా నా తండ్రి బిడ్డలు ఉంటారు, సంతోషంగా ఉంటారు నా ప్రభ. అటువంటి కృప మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేసే పని నా తండ్రి, చేతి పనిని నా ప్రభ మీరు ఆశీర్వదించి నా తండ్రి మరి కుటుంబాల్లో నా ప్రభ మరి ఆర్థిక లోటు అనేది లేకుండా మీ కృప అనుగ్రహించండి. వారు చేసిన చేతి కష్టార్జితాన్ని నా ప్రభ ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలన్న ప్రభ తెలివిగా నా తండ్రి బిడ్డలు వాడుకునేలా, అనవసరమైన ఆడంబరాలకి పోకుండా లోకస్తులాగా నా తండ్రి మరి దీన మనసు కలిగిన ప్రభ తగ్గింపు మనసుతో నా తండ్రి మరి వచ్చిన ఆ జీతాన్ని నా ప్రభ సద్వినియోగం ఎలా చేసుకోవాలో బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభ, మరి థైరాయిడ్తో బాధపడుతున్నారు నా తండ్రి, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు, గుండె జబ్బులతో బాధపడుతున్నారు నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నా తండ్రి నీటి బుడగలు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారో నా ప్రభ, అలాగే నా తండ్రి మరి థ్రోట్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, కిడ్నీ సమస్యలతో నా ప్రభ, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి, గుండె జబ్బులతో, ఆస్తమాతో నా తండ్రి, మరి గ్యాస్ ట్రబుల్తో నా ప్రభ, పొత్తి కడుపులో నా తండ్రి నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారు, త్రేన్పులు నా ప్రభ ఎవరైతే నా ప్రభ నొప్పిని బాధపడుతున్నారు నా తండ్రి, పక్షపాతంతో నా ప్రభ ఎవరైతే నా తండ్రి మంచానికి పరిమితం అయిపోయారు నా తండ్రి, వారు ఏదో విషయంలో జారిపోయే ఉంటారు. అది మాట పరంగానైనా, చూపు పరంగానైనా, ప్రవర్తన అయినా సరే నా తండ్రి, ఆలోచనలోనైనా సరే ఏదో విషయంలో ఖచ్చితంగా నా ప్రభ మీ మాటకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించే ఉంటాము నా తండ్రి. అందుకే మాకు ఈ సమస్యలు నా ప్రభ జాలిగల దేవ, కరుణగల దేవ, మా పాపాలు మేము చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభ. అది కోమాలో ఉన్నవాళ్ళైనా సరే మీ చిత్తమైతే మీ హస్తం నా ప్రభ మీ చూపు తగిలితే చాలు నా తండ్రి క్షేమంగా గృహాలకు చేరుకుంటారు నా ప్రభ. బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. ఆ కుటుంబస్తులకు నా ప్రభ విశ్వాసాన్ని బలపరచ స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారు చేసే ప్రతి వ్యాపారాన్ని, అది చిన్నదైనా పెద్దదైనా నా ప్రభ ప్రతి ఒక్కరిని చేసే వ్యాపారాన్ని 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలింపు చేయండి నా ప్రభ. ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి, ఆలోచన చొప్పున మీరే ముందుండి నా తండ్రి బిడ్డలు నడిపించండి నా ప్రభ. ఏ సమయంలో ఏ సలహా తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి, ప్రతిదీ కూడా మీ ద్వారానే బిడ్డలు పొందుకునేలా వారి మనసులు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. మరి లాభాపేక్షతో నా ప్రభ మరి దురాశ పాలులుగా నా తండ్రి బిడ్డలు అవ్వకుండా నా తండ్రి, మరి ఎక్కువ లాభాలు చూసుకోకుండా నా ప్రభ, మరి డబ్బుకి నా తండ్రి డబ్బు మీద వాళ్ళకి వ్యామోహం కలగకుండా నా ప్రభ ఉన్నంతలోనే తృప్తిగా నా ప్రభ మరి ఎక్కువ లాభాలు ఆశించకుండా మరి ఎంతవరకైతే వ్యాపారం చేయాలో న్యాయంగా నా ప్రభ వ్యాపారం చేసే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మరి వారు చేసే వ్యాపారంలో వచ్చిన లాభంలో నా తండ్రి మీకు చెల్లించాల్సిన ఆ కానుక మనస్ఫూర్తిగా నా తండ్రి చెల్లించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. అలాగే మీ మాట, మీ సువార్త నిమిత్తం నా తండ్రి మరి ఎవరైతే వేరే ప్రాంతాలకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో నా ప్రభ మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ సువార్త నా ప్రభ ప్రకటించే హృదయాన్ని నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే నా ప్రభ ఎవరెవరైతే మీ పని చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో, ఎవరెవరైతే ఏ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారో నా ప్రభ ప్రతి ఒక్కరి
కూటాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్క మీటింగ్లో నా ప్రభు మీరే ఉండి నా తండ్రి మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకునేలా, ఏ ఏ సమస్యలతో బిడ్డలు నా తండ్రి మరి కూటాలకు అటెండ్ అవుతున్నారు నా ప్రభు, మీటింగులో పాల్గొంటున్నారు, ఏ ఏ వేదనతో, ఏ సమస్యతో, అది ఆర్థికంగానైనా, ఆకుపరంగానైనా, మరి అనారోగ్య సమస్యలైనా, ఏదైనా సరే నా తండ్రి ప్రతి ఒక్కరు మీ సన్నిధికి వచ్చిన తర్వాత నా తండ్రి మీ కూటాలకు నా ప్రభు బిడ్డలు అటెండ్ అయిన తర్వాత పూర్తిగా వారి సమస్య పరిష్కారం అవ్వేలా నా తండ్రి మీ కృప అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో, కుటుంబాలు చేయమని, జరిగించమని అడుగుచున్నాం ప్రభా. దుఃఖంతో నా తండ్రి మరి కుటుంబాలు కూటాలకు వస్తారు, సంతోషంగా తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచితే చాలు నా ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా వచ్చాడమ్మా, నేనే పాటుగాన్ని, నేనే పాటివాడిని అని నా ప్రభు బిడ్డలు గ్రహించుకొని హృదయాన్ని, వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ఎవరెవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతి విషయంలో కూడా మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి మీ జ్ఞానంతో బిడ్డలు నింపి నా ప్రభ చురుకుగా ఉంటే నా ప్రభ భాగ్యం బిడ్డలకు కలిగించి నా తండ్రి ముందుకు నడిపించండి. పంట భూమిని నా తండ్రి మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా తండ్రి. లోకమంతా, ప్రపంచమంతా కరువున్నా సరే మీరు ఆశీర్వదించిన భూమిలో, ఊరిలో నా ప్రభ సమృద్ధిగానే ఆ ధాన్యం ఉండిద్ది నా తండ్రి. అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల పంట భూమిలో జయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ కుటుంబస్తులకి, వారికి నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా, రాకుండా నా ప్రభ మీ రక్షణ కంచెవేయండి. మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన ప్రభ మీ కృపను బట్టి మంచి రిజల్ట్స్ ఎవరైతే పొందుకున్నారో, మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభ. అలాగే తర్వాత వారి భవిష్యత్తు ఏంటి, వారు ఏం చదవాలి, ఎక్కడ జాయిన్ చేయాలి, ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులకి మంచి ఆలోచన నా ప్రభ మీరే ముందుండి నా తండ్రి మంచి జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ మరి మీరే ఆ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాం ప్రభ. మరి ఒకవేళ నా తండ్రి మరి ఫెయిల్ అయినా సరే బిడ్డలు బాధపడకుండా, దుఃఖపడకుండా నా ప్రభ, వేదన పడకుండా, భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి నాకున్నాడు. నా బిడ్డ ఒకవేళ ఇప్పుడు తప్పిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డను ముందుకు తీసుకెళ్తాడు, కానీ అంతటితో నా బిడ్డను భవిష్యత్తుని ఆపివేయండి నా తండ్రి. నా తండ్రి అన్యాయస్తుడు కాడు, నా తండ్రి న్యాయవంతుడు అని నా ప్రభ బిడ్డలు మీ వైపు తిరిగి నా తండ్రి ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. తిరిగి మరలా వాళ్ళు ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా కృప మంచి మార్క్స్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అద్భుత సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా కృప. అలాగే నా తండ్రి ఎవరెవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా కృప, వారి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో నా తండ్రి, వారు ప్రయాణించేటప్పుడు కూడా వారి ధ్యాస అంతా, వారి ఆలోచన మొత్తం నా కృప వారి మీ మీదే ఉంచాలి నా తండ్రి. మీరు చేసిన ప్రతి మేలు వారు జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞత హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా కృప. మీరు చేసిన మేలు, ఏ మేలు కూడా బిడ్డలు మర్చిపోనివ్వద్దు నా తండ్రి. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. వారి ఆఫీసులో నా తండ్రి ఎటువంటి వర్క్ ప్రెషర్ బిడ్డలకు లేకుండా, ఎవ్వరు వారిని ఇబ్బంది పెట్టకుండా ఆ యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద జాలి, దయ పుట్టించి నా తండ్రి వారి శక్తి లోపం లేకుండా కష్టపడి పనిచేసే హృదయాన్ని, నమ్మకంగా పనిచేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. ఆ యజమానుడికి కూడా నా తండ్రి బిడ్డలను ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ, మరి ఇంకా వర్క్ ప్రెషర్ పెంచకుండా నా తండ్రి ప్రశాంతంగా పని చేయించుకునే హృదయాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన ప్రతిఫలం, తగిన జీతం బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా కృప. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి మరి లోకంలో పడిపోతున్నారు, ఇది తప్పు కాదులే అని నా కృప బిడ్డలు సమర్థించుకుంటున్నారేమో. జాలిగల దేవ, కరుణగల దేవ, ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా తండ్రి మీ ఎడల భయము, భక్తితో నడుచుకునేలా వారి మనసును మార్చండి. ప్రతి యవనస్తుడు ఎస్తేరు వలె నా తండ్రి దీన మనసు, తగ్గింపు మనసు నా ప్రభ, ఎంత లోబడే మనసు ఇచ్చారు నా తండ్రి. అటువంటి హృదయాలు ప్రతి యవనస్తులు కూడా మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ విడిపోయిన భార్యాభర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎందువల్ల వాళ్ళు విడిపోయారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి విడిపోయేదాకా వచ్చారు. ఎవరైతే కోర్టు దాకా వెళ్తున్నారో, విడాకుల దాకా వెళ్తున్నారో, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి. నూతన హృదయాలు, నూతన ప్రేమను నా ప్రభ బిడ్డలకు కలిగించి నా తండ్రి విడిపోవాలనే ఆలోచన తీసివేసి నా ప్రభ, అయ్యో నేనెందుకు ఇంత ఘోరమైన తప్పు చేశాను, ఎందుకు నేను ఈ స్థితికి వచ్చాను అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ కాపుదల ఉంచమని అడుగుచున్న ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలి, వ్యక్తిగతంగా మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి. మరి
మరి లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు. ఫోన్లకి నా ప్రభా బిడ్డలు కనెక్ట్ అవ్వద్దు నా తండ్రి. ఫోన్లు పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను నా ప్రభా నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు బిడ్డలు మర్చిపోనివ్వద్దు నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి మరి వారు చేసే పనిలో నా ప్రభా మరి నమ్మకంగా పనిచేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ఎంత గొప్ప ఆఫీసులో ఎంత పెద్ద ఆఫీసులో వాళ్ళు జాబ్ చేస్తున్నా, ఎంత మంచి శాలరీ వస్తున్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే నా తండ్రి, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను స్థాపించింది కానే కాదు, సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం నా దేవుని కృప అని నా ప్రభా. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివద్దు నా తండ్రి. నాశనానికి ముందు గర్వం నడిచిద్ది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచిద్దని చెప్పిన దేవా. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ కృపను బట్టి దీన మనసు తగ్గింపు మనసు ఎంత ఎదిగిన ఎంత సంపాదించినా ఎంత మంచి పొజిషన్లు ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే దీన మనసు కలిగి తగ్గింపు మనసు కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అటువంటి మనసు నా ప్రభా అటువంటి నా తండ్రి హృదయాన్ని బిడ్డలు కలిగించిన నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా దూర ప్రాంతాలకు నా తండ్రి మరి పనుల కోసం వెళ్తున్నారు వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయము నీ ఎందుకు రాదు అని చెప్పిన దేవా. నీ రాకపోకల ఎందు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవా. మరి బిడ్డల పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం. మీ బలము శక్తితో ప్రతి ఒక్క నింపండి నా ప్రభా. అలాగే నా తండ్రి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను చెప్పిందేవా. అలాగే నా తండ్రి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పినదేమా. మరి బిడ్డలు బాల్యంలో ఉన్నారు నా తండ్రి మీ కృపలో నా తండ్రి మీకు దగ్గరగా మీకు ఇష్టలుగా బిడ్డలు ఎలా పెంచాలో మాకు తెలియట్లేదు నా ప్రభా. మేం చెప్పిన వాడు వినరు నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభా మా మీద జాలిపడి కనికరపడి బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో తీసుకుంది నా ప్రభా. వారిని సరైన దారిలో సరైన క్రమంలో నా తండ్రి మీ ఎలా భయము భక్తి కలిగి దీని మనసు తగ్గింపు మనసు కలిగి ఎలా జీవించాలో నా ప్రభా మీరు మాత్రమే బిడ్డను పెంచగలరు నా తండ్రి. మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. దావీదు గారికి తోడై ఉన్న దేవా, సమయలు గారికి తోడై ఉన్న దేవా, యోసేపుకు తోడై ఉన్న దేవా, ఇంకా మీ భక్తులు అనేక మందికి మీరే తోడుగా ఉండి వారిని సరైన క్రమంలో పెంచుకుంటూ నా తండ్రి నడిపించిన దేవా. అటువంటి కృపాధన్యత మా బిడ్డలకి అనుగ్రహించిన నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభు. అయినా సరే ఆశ మా బిడ్డలు కూడా అలా పెరగాలని, మా బిడ్డలు కూడా నా తండ్రికి దగ్గర అవ్వాలి, నా తండ్రికి ఇష్టలుగా నా బిడ్డలు జీవించాలని ఆశ కలిగించిన దేవా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ కృపను బట్టి నా తండ్రి ఆత్మీయతలు ఎదిగేలా మీ కృప అనుగ్రహించండి. మీకు దగ్గర అవ్వాలి, మీ ఆలోచన బిడ్డలకు ఉండాలి నా తండ్రి. ఎప్పుడు మీ ధ్యాస నా ప్రభు బిడ్డల మనసుల్లో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని తలుచుకుంటే చాలు ఒక ధైర్యం నా తండ్రి, తలుచుకుంటే చాలు నా తండ్రి నాకు ధైర్యం వస్తుంది, నాకు సంతోషం వస్తుంది, నాకు నమ్మకం ఇస్తాడు నా తండ్రి అని ప్రతి ఒక్కరు మీ గొప్పతనం మీ ఓర్పు మీ బలము మీ శక్తిని తెలుసుకునే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ రోజు నా ప్రభ జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ నూతన దయా కిరీటాన్ని నా తండ్రి బిడ్డలు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి గడిచిన సంవత్సరాలంతా మీ చలన ఎక్కడి కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి బిడ్డల నుంచిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డల భవిష్యత్తు నా ప్రభ మీ చేతుల్లో పెడుతున్నాం. మంచి భవిష్యత్తుతో మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభ మీకు ఒకవేళ ఇంకా ఇప్పటి వరకు వాళ్ళు దూరంగా ఉంటే ఈ సంవత్సరం నుంచైనా మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి, మీకు దగ్గర అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. అటువంటి హృదయాన్ని నూతన ఆలోచన నూతన కృతజ్ఞత హృదయాన్ని నా ప్రభ బిడ్డలు కలిగించండి. నూతనంగా నా ప్రభ వారి జీవితాన్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ రోజు నా ప్రభ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ కృప తోడుగా ఉంచండి నా ప్రభ. గడిచిన సంవత్సరాలంతా నా తండ్రి ఒకవేళ వాళ్ళు ఇప్పటి వరకు గొడవలతో ఉన్నారేమో, మనస్పర్ధలతో ఉన్నారేమో నా తండ్రి, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా ఉన్నారేమో, ఈ నూతన సంవత్సరం నుంచైనా నా తండ్రి నూతన హృదయాన్ని నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని నా ప్రభ నూతన ఆలోచన నా ప్రభ బిడ్డలకు కలిగించి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకిచ్చి భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చి నా ప్రభ నూతనంగా నా తండ్రి
మీకు దగ్గర అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఈ సంవత్సరం నుంచి నా ప్రభా బిడ్డలు మీ ఆశీర్వాదం బిడ్డలు పొందుకున్న ప్రభా, మరి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రం. వారి భవిష్యత్తు కానీ నా ప్రభు, వారి పెరుగుదల, వారు ఎలా పెంచాలి, ఏ దారిలో బిడ్డలు నడవాలో ప్రతిదీ కూడా మీరే ఏర్పాటు చేసి ఒక ప్రణాళిక ప్రకారం నా తండ్రి ఆ కుటుంబాలను నడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. ఎన్ని సమస్యలైన బిడ్డలు విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు కుటుంబాల్లో లేకుండా నా ప్రభా, ఆర్థిక పరంగా కూడా నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం ప్రభా. ఇప్పుడు ఎదుర్కొన్న ఎలాంటి సమస్య అయినా సరే నా తండ్రి అది దాటుకునే శక్తి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మీరు ముందుంటే చాలు నా తండ్రి, బిడ్డలకు ఏ లోటు ఉండదు. మీరు కాపరిగా ఉంటే చాలు నా ప్రభా. ఆ కుటుంబానికి ఏ శాపం రాదు నా తండ్రి, ఏ అపవాద శక్తులు బిడ్డలు ఏమీ చేయలేవు నా ప్రభా. నూతనంగా నా ప్రభా మరలా నా తండ్రి వారికి నూతన దాంపత్య జీవితాన్ని మరలా బిడ్డలకి నా తండ్రి కొనసాగించమని అడుగుచున్నాం. మీ ఆశీర్వాదంతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. మరి ఈ దినం అంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. ఆఫీసులకు వెళ్ళిన తర్వాత పనులు చేసే దగ్గర బిడ్డలకు వర్క్ ప్రెషర్, ఒత్తిడి, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి క్షేమంగా బిడ్డని తీసుకెళ్లి అంతే క్షేమంగా గృహాలకు చేర్చమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.